హలో అండి, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ శ్రేయాన్షి. ఈరోజు మన రెసిపీ తిల్లి అండి. తిల్లి గురించి మటన్ తినే వాళ్ళకి, మటన్ గురించి తెలిసిన వాళ్ళకైతే తిల్లి పాట్ గురించి చాలా బాగా తెలుస్తుంది. ఇది కనుక ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, సర్జరీస్ తర్వాత బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి పెట్టారంటే కనుక బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మెయిన్ గా లేడీస్ కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రక్తం తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది డెలివరీ టైంలోనైతే. అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ డెలివరీకి ముందు తింటే గనుక డెలివరీ టైంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ రెసిపీ ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ముందుగానే ఇల్లీని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగే కట్ చేసుకున్నామంటే ఇందులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. బ్లడ్ రాకుండా పీసెస్ కావాలి అంటే మనం వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్లోకి తిల్లిని వేసి ఒకసారి మరిగిన తర్వాత పక్కకు తీస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఎలాగైనా కూడా కొద్దిగా బ్లడ్ వస్తుందండి, మీరు కంగారు పడకండి. అలాగే పీసెస్కి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా కొద్దిగా మరిగిన వాటర్లో ఇవి వేసి కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఒక్కసారి మరిగించుకొని ఇలా పీసెస్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ పీసెస్ చేసుకున్నా. ఇది సేమ్ లివర్ లాగే ఉంటుందండి, మటన్ లివర్ లాగే ఉంటుంది. మరి చిన్నగా అవసరం లేదు, కొద్దిగా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇవి ఫ్రై అవుతుండగానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. చూసారు కదా ఎంత కొంచెమో. ఇందులోకి పెద్దగా మసాలాలు అవసరమే లేదండి, చాలా బాగుంటుంది. ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారం. నేను తీసుకున్న కారం 2 టీ స్పూన్స్ అండి. ఇందులో మసాలా ఏమీ వేయలేదు, సో 2 టీ స్పూన్స్ కారం. మీరు మసాలా వేసుకున్నట్లయితే కనుక కారం కొంచెం తగ్గించుకోండి. మసాలాలు మన ఒంటికి అంత మంచివి కాదండి. వీలైనంత వరకు ఏ రెసిపీస్ అయినా కూడా మసాలా వేయకుండా చేసుకోవడానికే ట్రై చేయండి. మసాలా వేయకుండా చేసిన కర్రీస్ టేస్టే వేరు కదా. మీరు మసాలా వేయకుండా, అంటే గరం మసాలా లాంటివి వేయకుండా కర్రీస్ ట్రై చేయండి. ఇంకా మీరు మసాలా జోలికే వెళ్ళరంటే నమ్మండి. ఇంకా చూసారు కదా, తిల్లి అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన తిల్లి అయితే రెడీ అయిపోయిందండి. ఇంత ఈజీగా అయిపోయింది. ఇది టేస్టీగా ఉంటుందా, మసాలాలు ఏమీ వేయలేదు, మరి ఎలా ఉంటుంది అనుకోకండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.